హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్విక టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం బాదాం కీర్ అండ్ ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ మిల్క్ తీసుకున్నాను, కాసి చల్లార్చిన మిల్క్. అండ్ ఇక్కడ సగ్గుబియ్యం 1 అవర్ నానబెట్టుకున్నాను. అండ్ బాదాం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అండ్ జీడిపప్పు, యాలకులు అండ్ కొంచెం కార్న్ఫ్లోర్. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇందాక చూపించాను కదా జీడిపప్పులు వేసుకున్నాను. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అండ్ అందులో 4 or 5 యాలకులు కూడా వేసుకోండి. అండ్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను జార్లోకి తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడం కోసం. అండ్ అందులో 2 tablespoon నెయ్యి వేసుకున్నాను. అండ్ అందులో బాదం, నెయ్యి హీట్ ఎక్కాక బాదం వేసుకోవాలి. ఇక్కడ బాదాంని వేపుకున్న తర్వాత సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం కూడా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అందులో ఫిల్టర్ చేసుకున్న మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అది బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదా, బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. అండ్ అక్కడ సగ్గుబియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అప్పుడు సగ్గుబియ్యం అనేది ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు అందులో ఇందాక జీడిపప్పు పౌడర్ చేసుకున్నాను కదా, అది వేసేసుకుంటున్నాను. వెంటనే కలిపేసుకోండి, లేకపోతే ఉండల్లాగా కట్టేస్తుంది. అండ్ అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి వేసుకుంటున్నాను. అప్పుడే కొంచెం థిక్గా అవుతుంది. చూసారు కదా, నేను చూసారు కదా కొంచెం దగ్గరకు వచ్చేసింది, కొంచెం థిక్ అయింది. అండ్ సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇందులో లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఆ కలర్ రావడం కోసం నేను ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను, లెమన్ ఎల్లోది. వాటర్లో కలిపి వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 cup షుగర్ తీసుకున్నాను. మీకు స్వీట్ ఎంత కావాలనుకుంటే మీరు కూడా అంత షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అండ్ ఈ రెసిపీ కూడా దగ్గరకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ రెసిపీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను నెయ్యిలో బాదాంని లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుంటున్నాను గార్నిష్ కోసం. అండ్ చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చాక గార్నిష్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ హాట్గా కూడా బాగుంటుంది. అండ్ రెఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో కూల్గా తినండి. అండ్ ఇక్కడ నేను డేట్స్ కూడా వేసుకున్నాను. మీరు ఇంకేమన్నా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూడండి.